హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అది గొర్రె పొటోల్ది మెదడు ఫ్రై చేస్తున్నాను. చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఉల్లిపాయలు వేసాను, నూనె వేసి ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలి. పసుపు వేసుకోవాలి. పసుపు లైట్గా కొంచెం అంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం వేగనివ్వాలి ఉల్లిపాయల్ని. లైట్గా వేగాక బ్రెయిన్ వేస్తున్నాను. గొర్రె పొట్టేల్ది బ్రెయిన్ వేస్తున్నాను. వేసాక అది కూడా కొంచెం వేగాలి. లైట్గా వేగాక అది బాగా కలుపుకోవాలి. ఆనియన్కి బాగా అది పట్టించేసి కలుపుకోవాలి. మళ్ళీ లైట్గా కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మీకు తగినంత మీరు వేసుకోండి సాల్ట్. కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై లైట్గా సిమ్లో పెట్టుకుని అవ్వాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం అట్లా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. హైలో పెట్టకూడదు. సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే మంచిగా వేగిద్ది. కారం కూడా వేస్తున్నాను. కారం వేసుకొని కలుపుకోవాలి. ఎగ్ 3 ఎగ్ వేస్తున్నాను. 3 దాంట్లో కొట్టి వేసుకోవాలి. వేస్తున్నాను. గుడ్లు వేసుకుంటే ఆ బ్రెయిన్ తింటున్నట్టు మనకు అనిపించదు. గుడ్డు పొరుటు తింటున్నట్లుగా ఉంటుంది. అవి వేసుకోవాలి. కంపల్సరీ గుడ్లు వేసుకోవాలి. వేసుకుంటేనే మంచిగా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. అది మనకి బ్రెయిన్ అన్నట్టుగా అనిపించదు. అది అట్లా వేసుకొని పొరుట్లాగా ఉంటుంది. ఆ పిల్లలకు కూడా అసలు ఏమీ తెలియదు. చాలా మంచిది. పిల్లలకు కూడా అసలు గుడ్డు పొరుటు అని చెప్తే తినేసేస్తారు. గుడ్డు పొరుట్లాగానే ఉంటుంది. అది బ్రెయిన్ అనేది తెలియదు అసలు. మంచిగా అట్లా వేపుకొని కొంచెం అట్లా వేగాక ఫ్రై అయిపోయింది మొత్తం. సిమ్లో పెట్టుకొని అట్లా ఫ్రై చేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకుంటే అసలు స్మెల్ కూడా ఉండదు. చాలా బాగుంటుంది. అసలు వేడి అన్నంలో తింటే అసలు ఎంత బాగుంటుందో, టేస్ట్ బాగుంటుంది. ఆరోగ్యానికి చిన్నపిల్లలకి